మూవీలో రాఖీ పండుగ తొందరలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన అద్భుతమైన పాట రాబోతుంది. సో ఆ పాట రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు, డైరెక్షన్ చేసిన వాళ్ళు, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. సో ఈ రాఖీ పండుగకి ఫస్ట్లీ పాట రాసిన రచయిత మీ ఫీలింగ్ ఏంటి? ఆ పాట ఎందుకు రాయాలనిపించింది? ఈ కాన్సెప్టే ఎందుకు తీసుకోవాలనిపించింది? ఈ పాట ఏంటంటే కొన్ని ఇళ్ళల్లో ఇట్లా ఇవ్వండి కొన్ని సిచ్యువేషన్ ఎట్లుందంటే బావ చిన్న కొట్టడము, అన్న పోయి బతిలాడుకొని దండం పెట్టుకొని కలుపుకొని బంధాలు కలిపి ఉండాలి, విడిపోవద్దని ఫస్ట్ కష్టపెట్టినా కూడా బావ తర్వాత మారి మంచిగా ఉండి మంచిగా ఇట్లా ఒక మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చి ఎండింగ్ చేస్తాం అన్నట్టు అట్లా. ఓకే, సూపర్. సో రాసింది మీరే? ఓకే, పాడింది శ్రీకాంత్ గారు. సో మమతా రమేష్ సింగర్. అలాగే మా కోసం ఈ పాట పాడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్క 2 లైన్లు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. పండుగ అంటే రాఖీ పండుగ అంటే చాలా గొప్ప పండుగ. పాటలు డిఫరెంట్గా అద్భుతంగా దీనికి రాసింది ఇట్లాగే డైరెక్షన్ చేసింది అక్కడ. అలాగే ప్రొడ్యూసర్ అన్న రాకేష్ గారు, భరత్ గారు ప్రొడ్యూస్ చేశారు. అలాగే అశోక్ భోగే గారు డైరెక్షన్లో, శ్రీకాంత్ గారు సింగర్. నేను కూడా ఒక చిన్న పాత్రలో కనిపిస్తాను. సో దాంతోపాటు లిరిక్ రైటర్ తమ్ముడు క్రాంతి. సో నక్క శ్రీకాంత్ గారి తన పాడడమే కాకుండా హౌ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక్క 2 లైన్స్ మా కోసం అందుకోండి. రాఖీల పున్నమి వచ్చింది రన్నా, రాఖీలు గట్టా నేనెట్లా వద్దు, రాఖీలు గట్టా నేనెట్లా వద్దు, రాఖీలు గట్టా రాయన సెల్లే, రందితో నీ మీద నేనున్న సెల్లే, రందితో నీ మీద నేనున్న సెల్లే, చేసుకున్నోడు మంచోడుగా పాయే, నేనెట్లా వద్దే అన్న నీ ఇంటికి, నేనెట్లా వద్దే అన్న మన ఊరికి, మంచోడు కాదని తెలువకపాయే, మందిల నా సెల్లె బదునమయ్యేనా, మందిల నా సెల్లె ఆగమయ్యేనా. సూపర్, చాలా బాగుంది. లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కూడా ఎందుకు ఆ 2 లైన్స్ ఏనంటే మిగతా లిరిక్స్ అన్ని కూడా మీరు ఛానల్లోనే చూడాలి. కాబట్టి అశోక్ భోగి గారు చాలా సాంగ్స్ డైరెక్షన్ చేశారు. ఈ సాంగ్తో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచి కాన్సెప్ట్ తోటి రచయిత ఎన్నుకున్నారు, మంచి లైన్ తీసుకున్నారు. ఆ లైన్ ఆయన రాసిన దాంట్లోకి వెళ్ళి నేను కొత్తగా కాకుండా ఆ లైన్ని కొంచెం బెటర్గా చేసే ప్రయత్నం చేసిన. ఇందులో సౌజన్య, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా ఉంటే సాకేత మరియు క్రాంతి సపోర్టెడ్ క్యారెక్టర్గా అద్భుతంగా ఎవరి పరిధిలో వారు అద్భుతంగా నటించారు. నేను ఎంచుకున్నటువంటి ఏదైతే ఆ టాపిక్ ఉందో వాళ్ళు ఎక్కడా కూడా తగ్గించకుండా మా ప్రొడ్యూసర్లు భరత్ అన్న కానీ రాకేష్ అన్న కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏది కావాలంటే అది ఆ క్షణానికి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మా డిఓపి అరవింద్ కొంత చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు మాకు సహకరిస్తూ వర్షం పడ్డ ఇబ్బంది లేకుండా మాకు అందించడం జరిగింది. ఇందులో మెయిన్గా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా మాకు అందించడం జరిగింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక పాట అంటే ఒక్కరి శ్రమనే కాదు, అన్ని క్రాఫ్ట్ల శ్రమ. ఈరోజు ఈ పాట తీసుకుంటే చివరికి ప్రొడక్షన్ చేస్తున్నటువంటి అబ్బాయి విషయంలో మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా చేయడం వల్ల ఇంత అద్భుతమైన పాట వచ్చింది. మీరు ఈ పాట చూస్తుంటారు, ప్రతి ఒక్కరి కష్టం ఉంది. ఇది అశోక్దే కాదు, ప్రధాన పాత్ర పోషించినటువంటి సౌజన్య, శ్రీకాంత్ మొదలు పెడితే సపోర్ట్ చేసిన మీ ఇద్దరితో ప్రొడ్యూసర్గా కనిపిస్తారు. ప్రతి ఒక్కరి శ్రమ ఇందులో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ నుండి సపోర్ట్ చేసినట్టు మల్లి తేజ గారి సపోర్ట్ కూడా దీనికి 100 రూపాయలు మనకు కనిపిస్తుంది. సో నిజంగా వారికి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క పాటని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అంటే సాంగ్ వినగానే ఏమనిపించింది? ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనిపించింది? సాంగ్ వినగానే బాగా అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో బంధాల విలువలను ఒక మనిషి ఇలా తెలిపాలనే ఉద్దేశంతో జరిగేపించాం. ఈ సాంగ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్. ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి లిరిక్ రైటర్స్, ఇలాంటి సింగర్స్, ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి డిఓపీలు, ఇలాంటి సపోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా ఉంటే ఇలాంటి మంచి పాటలు మన ముందుకు ఇంకా రావాలని, మళ్ళీ మీ ఆధ్వర్యంలో ఇంకా మంచి సాంగ్స్, ఈ సాంగ్ని హిట్ అవ్వాలి, అలాగే మంచి సాంగ్స్ ఇంకా కూడా మీ అందరి టీం నుంచి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.